చంటి అయితే సింధూర కోసం అని చెప్పి చెంచలమ్మ ఇంటికి దొంగలా వెళ్తాడు. ఇక అక్కడ అందరూ కూడా పడుకొని ఉంటారు. సింధూర అయితే తన గదిలో పడుకొని ఉంటుంది. ఇంతలో చంటి అయితే గోడ దూకి లోపలికి వచ్చి పైకి గేలం వేసి ఎక్కుతాడు. ఇక సింధూర తన గదిలో పడుకొని ఉండగా చంటి అయితే సింధూర గదిలోనికి వెళ్ళి, అమ్మాయి గారు, మీరంటే నాకు చచ్చేంత ప్రేమ ఉందండి. చిన్నప్పటి నుండి నేను ప్రేమించిన అమ్మాయి మీరే అని తెలిసాక నేను ఎలా మిమ్మల్ని ప్రేమించకుండా మిమ్మల్ని చూడకుండా ఉండగలను అమ్మాయి గారు. నేను ఉండలేకపోతున్నాను అమ్మాయి గారు. మనిద్దరం ప్రేమించుకున్నామన్న సంగతి చెంచలమ్మ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏటో అని భయంగా కూడా ఉంది అమ్మాయి గారు. మీరు లేకపోతే నేను ఉండలేను అమ్మాయి గారు అని చెప్పి సింధూర దగ్గర చంటి ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా చూసి చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చంటిపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక చంటి అయితే సింధూరతో అలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. సింధూర మాత్రం అక్కడే అలా పడుకొని ఉంటుంది. ఇదంతా తెలిసి చెంచలమ్మ చంటిని ఏం చేయనుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.